చూసాం అధ్యక్ష. కానీ ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఓ దృఢమైనటువంటి బంధం కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. ఎందుకు అనంటే దీనికి పునాది వాళ్ళ స్వార్థం కాదు అధ్యక్ష. వీళ్ళకి రాజకీయ అవసరాల కోసమో లేక వాళ్ళ స్వార్థం కోసమో కలిసినటువంటి వ్యక్తులు కాదు అధ్యక్ష. వీళ్ళు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళకి వెనకాల నరేంద్ర మోడీ గారు అంతే బలంగా వీళ్ళిద్దరినీ కూడా వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్అవుట్ ఎమ్మెల్యేల పరిస్థితి బయటకు వెళ్తే ఈ కూటమి బంధాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ లేనివి కానివి చిలువల పలుగా వర్ణిస్తూ ఈ కూటమిలో చీలికలు ఎట్లా తేవాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నా పక్కనే కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఆయన షేర్ చేసుకుంటా ఉంటే ఆయన కమిట్మెంట్ని కూడా ఎవరూ ప్రశ్నించజాలరు అధ్యక్ష. ప్రతి మాటలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం అందరం మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవాలి, దానికోసం మనం అన్ని త్యాగాలకి సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా ఉంది అధ్యక్ష. నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష. అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే మేమేం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపన చేసే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా మేము ఆ పని కూడా చేయలేం. కానీ బయట కూర్చుని రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకు రాకుండా స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు అసెంబ్లీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష. ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి అధ్యక్ష. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు, కోట్లు, వేలల్లో అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఒక చిన్న కార్పొరేషన్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు, కొంత తీర్చేశారు. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. 20.6 కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష. మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష, 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. రేయింబగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష. గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో 141 కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష. ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష. బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఏం మారింది అధ్యక్ష? 8 నెలల్లో రాష్ట్రానికి ఏమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చింది అధ్యక్ష? రాష్ట్రానికి ఏమైనా రుణమాఫీ ఎవరైనా చేశారు అధ్యక్ష? కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల బ్యాంకులు టుడే దే ఆర్ విల్లింగ్ టు నెగోషియేట్ అండ్ కమ్ డౌన్ అధ్యక్ష. ఈ మార్చ్ 31కి మాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మెజారిటీ లోన్స్ 9%కి తగ్గించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇదే కార్పొరేషన్ 9%కి తగ్గిస్తే అధ్యక్ష